హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ప్రియా. ఇవాళ నేను ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్గా ఒక స్వీట్ అయితే బాగుంటుందని స్వీట్తో మొదలు పెడుతున్నానండి. దానికి కద్దుకి కీర్ చేద్దాం అనుకుంటున్నాను, హెల్దీ వేలో, వితౌట్ యూజింగ్ షుగర్. ఓకే, దానికి కావాల్సినవి ఏంటి? ఇలాచీ, డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ అండి, అండ్ పన్నీర్, అండ్ గీతో చేసుకుంటున్నాం కాబట్టి ఒక 3 స్పూన్స్ ఆఫ్ గీ, అండ్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయకుండా ఇంట్లో చేసిన మీగడ యూస్ చేస్తున్నాను, అండ్ స్టీవియా యూస్ చేస్తున్నానండి. స్టీవియా యూస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. స్టీవియా యూస్ చేస్తున్నాను. ఆల్ హెల్దీ డ్రై ఫ్రూట్స్, మిల్క్ అన్ని వాటితోనే చేస్తున్నాను. ఓకే, దానికి స్టార్ట్ చేద్దామండి. గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ, దీన్ని ఈ హీట్ అయిన దాంట్లో వేసేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలండి. ఇలా సోరకాయ అంతా మగ్గిపోయి పక్కకి ఈ ఘీ అంతా తేలాలన్నమాట. అప్పుడు మనం దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ యూజ్ చేయాలండి, ఎందుకంటే మనం పన్నీర్, డ్రై ఫ్రూట్స్ వేసాక అదంతా థిక్ అయిపోతుంది. సో నేను ఇక్కడ 1 లీటర్ ఆఫ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇదంతా సిమ్లో, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే సొరకాయ అంతా అడుగు పట్టేసి ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. సో అంతా మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. సో మిల్క్ పోసాక కాసేపు అది మంచి బాయిల్ అయ్యి దగ్గరికి సొరకాయ ఫ్లేవర్స్ అంతా అందులోకి ఇన్ఫ్యూజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మీన్వైల్ మనం ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ పన్నీర్ మిక్చర్ చేసుకుందాము. దానికి మనం దాన్ని బ్లెండ్ చేయాలి. 1 cup of paneer and cashews, 1 cup of badam. ఇక్కడ నేను సాల్టెడ్ పిస్తా యూస్ చేస్తున్నానండి. అది ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అవుతుంది. మన ఇష్టమైనన్ని వేసుకోవచ్చండి. సాల్టెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం లిమిటెడ్గా యూస్ చేస్తే బాగుంటుంది. నేను ఒక 5 to 6 యూస్ చేశాను. Now we'll blend this. Start.
మనం పన్నీర్, డ్రై ఫ్రూట్స్ అండ్ కాస్త మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనం ఇది పక్కకి పెట్టేసుకోవాలి. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇది బాగా ఇది అవ్వాలి, ఇది మంచిగా కుక్ అయిపోవాలి. లైక్ సోరకాయలో ఉన్న ఫ్లేవర్ అండ్ గీ ఫ్లేవర్ అంతా దీంట్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోవాలండి. ఇలా మంచిగా బాయిల్ రావాలండి. సిమ్లోనే కుక్ అవ్వాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. బట్ మనము కరెక్ట్గా టైం మేనేజ్ చేసుకుంటే చాలా ఇంగ్రీడియంట్స్తో అన్నీ ఇది చేస్తే చాలా త్వరగానే అయిపోతుంది. మీన్వైల్ మనము వీటిలోకి ఇలాచీ క్రష్ చేసి వేసుకుందాము. మనం ఇలాచీ క్రష్ చేసి ఆ మిక్చర్లో వేసుకోవాలండి. ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న దాంట్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మంచిగా బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం పన్నీర్ అండ్ డ్రై ఫ్రూట్స్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, అది యాడ్ చేద్దాం. గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. మంచిగా కలిపేసుకొని ఇక్కడ మనం షుగర్ అనేది ఏది ముందుగా యూజ్ చేయట్లేదండి. యాక్చువల్లీ స్టీవియా అనేది ఫ్లేమ్ ఆన్లో ఉన్నాక వేయకూడదు. లైక్ మనం స్టవ్ ఆఫ్ చేశాక స్టీవియా వేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ టేస్ట్. ఇది బాగా దగ్గరికి అయ్యేలా కాస్త మరలాలండి. బాగా బాయిల్ అవ్వాలి, అన్ని ఫ్లేవర్స్ ఇంట్లోకి ఇన్ఫ్యూజ్ అవ్వాలి. యాక్చువల్లీ ఈ డిష్ని డైట్ చేస్తున్నా కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏది వేయట్లేదు. పనీర్, గుడ్ ఫ్యాట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఘీ అండ్ లైక్ ఇవి ఫ్రెష్ క్రీమ్ బదులు మనం అన్ని ఇంట్లో ఉన్న అన్ని గుడ్ ఫ్యాట్స్ యూస్ చేస్తున్నాం. లైక్ డైట్లో ఇవన్నీ వి యూజ్ రైట్. అందుకని ఇవన్నీ కూడా మనం డైట్లో ఉన్నప్పుడు కూడా ఈ స్వీట్ మనం తీసుకోవచ్చండి. ఇట్స్ వెరీ హెల్దీ యాక్చువల్లీ. ఇదంతా బాగా దగ్గరికి అవ్వాలండి.
till then we need to boil it. ఇది ఇలా బాయిల్ అవుతూ దాని క్వాంటిటీ అనేది అట్లీస్ట్ 1/4 డిక్రీజ్ అయ్యేదాకా కుక్ చేయాలండి. అప్పుడైతే మనకు ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పన్నీర్ పేస్ట్ యూస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ కన్సిస్టెన్సీ అనేది కుక్ అయ్యాక చాలాసేపు కొంచెం టైం పడుతుంది. సిమ్లోనే కుక్ అవ్వాలండి ఇది. సీదా కన్సిస్టెన్సీ అండి, మంచిగా లైక్ కన్సిస్టెన్సీ థిక్ అయిపోతుంది. ఎట్ దిస్ పాయింట్ వీ కెన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ చేసి మనకు కావాల్సినంత స్టీవియా యాడ్ చేసుకోవాలండి. స్టీవియా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైక్ ఆన్లో ఉన్నప్పుడు వేయకూడదు, ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడు వేయకూడదు. ఇట్స్ ఎ సైంటిఫిక్ రీజన్ అనమాట. మన టేస్ట్ అకార్డింగ్ వేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తీసుకోవాలి అని అనుకుంటామో అంత స్వీట్ యాడ్ చేసుకోవాలి. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. మన కద్దుకి కీర్ రెడీ అయిపోయిందండి. జనరల్గా ఏంటి అని అంటే బయట వాళ్ళు షుగర్ కానీ అండ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ సాబుదానా ఇవన్నీ కోవా ఇవన్నీ యూస్ చేసేస్తారు. యాక్చువల్లీ కోవా ఈజ్ ఆల్సో వన్ బెటర్ ఆప్షన్. కాకపోతే ఇక్కడ మనం ఏ డైట్ ఇదిగా తీసుకుంటాను ఆల్ హెల్దీ వేలో. నౌ వీ క్యాన్ డిష్ అవుట్ ద డిష్ అండి. డెజర్ట్స్ ఏవైనా లైక్ కూల్గా ఉంటే ఇట్ విల్ బీ మోర్ టేస్టీ. దీన్ని కాస్త కూల్గా చేసి చిల్డ్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నా హెల్దీ అండ్ టేస్టీ కద్దుకి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ప్లీజ్ ట్రై ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఆన్ మై డిష్. దిస్ ఇస్ మై ఫస్ట్ డిష్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వేదాంత్ క్లౌడ్ కిచెన్ అండి.